నమస్తే అనుష గారు. నమస్తే. అంటే చాలా సందర్భాల్లో ఒక సామెత చెప్తూ ఉంటారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా. అయితే నాకు ఒక చిన్న డౌట్, ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ పోటీ ప్రపంచంలో అందరితో పాటు మాకు సొంత ఇల్లు ఉండాలి, మేము కొనేసుకుంటాము, మంచి జాబ్ ఉంది, లోన్ పెడితే కొంత అమౌంట్ వస్తుంది, ఇల్లు కొనేసుకోవచ్చు హ్యాపీగా అని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది ఫీలింగ్ ఏంటంటే మేము అడగగానే ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా, అందరికీ సొంత ఇల్లు ఉంది, మేము కొనేసుకుంటామని అంటూ ఉంటారు. ఏదేమైనా అప్పు అవుతుంది అక్కడ, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉన్నా లోన్ పెట్టుకున్నా ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మనం తిరిగి వాళ్ళకి పే చేయాలి. మరి దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఆ సందర్భంలో అనవసరంగా లోన్ తీసుకున్న, అనవసరంగా అప్పు తీసుకున్న అన్న పదాలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. మరి ఇంటి విషయానికి వస్తే అసలు అప్పు చేసి ఇల్లు కొనడం మంచిదంటారా, లేకపోతే ఉన్నప్పుడే కొనుక్కోవచ్చు, అప్పటి వరకు రెంట్ అంటే ఏదైతే సొంత ఇల్లు కాకుండా మనం రెంట్ కట్టి ఉంటామో ఆ ఇంట్లో ఉండడం మంచిదంటారా? అసలు ఏం సజెస్ట్ చేస్తారు వీళ్ళకి? ఓకే, ఫస్ట్ థింగ్, ఇల్లు కొంటే ఎవరికి లాభము? ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి లాభమా, అమ్మిన వాళ్ళకి లాభమా, బ్యాంక్ లోన్ ఇచ్చే వాళ్ళకి లాభమా? ఎవరికి లాభము? లోన్ ఇచ్చే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి లాభం, అండ్ అమ్మాయి వాళ్ళకి కూడా ఎంతో కొంత వాళ్ళు అనుకున్న దాని మీద ఇంకొంచెం అమౌంట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి లాభం. ఓకే, కరెక్టే. ఫస్ట్ అమ్మే వాళ్ళకి లాభం, తర్వాత లోన్ ఇచ్చే వాళ్ళకి లాభం, తర్వాత మనకి లాభం అన్నట్టు. లాభం సో వాళ్ళ తర్వాతే మనం. అవును, ఆ సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఇల్లు ఇప్పుడు కొంటే, ఇల్లు కొనడం మంచిదా కాదా అనడం కన్నా కూడా ఇల్లు అప్నాగరి అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. సొంత ఇల్లు, అబ్బా ఏదైనా కానీ నా ఇల్లే, ఆ ఫీలింగే వేరు. అందులో ఉంటే చక్కగా ఏ గొడవలు, ఏ లోకం ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ అక్కడ సేద తీరొచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక రిటైర్మెంట్ హౌస్ అనేది ఉండాలి. అంటే ఎప్పటికైనా కానీ ఒక సొంత గూటి పక్షులం అవి ఒక చోట ఉండాలన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు రెంట్లో ఉంటాము, కానీ రెంట్ ఇచ్చుకుంటూ ఉంటాము, ఎన్ని రోజులని ఇస్తూ ఉంటాము. ఒక స్టేజ్లో డబ్బులు రానప్పుడు, మనకు నెల డబ్బులు రానప్పుడు మనకి ఒక చిన్న అమౌంట్, ఒక 4-5 వేలైనా సొంత ఇంట్లో ఉంటే మనం బతకొచ్చు. అవును, కాకపోతే ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి అనేదే మనం చూసుకోవాలన్నట్టు. సో ఇనిషియల్లీ మనం ఏదైనా జాబ్లో చేరి సేవ్ చేసుకొని, ఇంత అమౌంట్ అని సేవ్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ లాగా అవుతుంది, ఇల్లు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీరే చూడండి, నేను జనరల్గా చెప్తాను, నేను నా ఎగ్జాంపుల్సే చెప్తాను ఉషా, ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నట్టు అవుతుంది. సో కాబట్టి కొంతమందికి అది యూస్ అవ్వచ్చు, కొంతమందికి యూస్ కాకపోవచ్చు. మా సిస్టర్ ఒకసారి వాళ్ళ ఇల్లు కొనుక్కున్నప్పుడు నాకు 7 years క్రితం అడిగింది, మేము కొనుక్కుంటున్నాం ఇక్కడ ఇల్లు కొనుక్కోను కూడా అని చెప్పి ఒక విల్లా హౌస్ చెప్పింది. సో చెప్తే మేము వేరే స్టేట్లో ఉండేవాళ్ళం. ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు అనుకుంటాం. మేము ఇంతకుముందు వేరే స్టేట్లో, మేము అప్పుడు గోవాలో ఉండేవాళ్ళం. మా అక్క ఇలా చెప్తే నేను అన్నాను, మాకెందుకే అక్కడ, మేము ఉంటామా పెడతామా, మేము ఎక్కడో ట్రాన్స్ఫర్లు అయి తిరుగుతూ ఉంటాము అని చెప్పి నేను ఇలా అన్నట్టు. అంటే సర్లే అని చెప్పి వాళ్ళు కొనుక్కున్నారు కదా, దగ్గరలో ఉంటే బాగుంటుందని నేను సజెస్ట్ చేశాను, అది ఇదని చెప్తే ఇంకా సర్లే మాకైతే కాదులే అన్నట్టుగా నేను చెప్పాను. అయిపోయింది. మేము ఎన్నాళ్ళు ఉండం కదా ఎక్కడో, ఎప్పుడైనా ఏ ఊరు వల్ల ఆ ఊరికి రావాల్సిందే. ఎక్కడైనా బంధువులు ఉన్న చోటో ఎక్కడో కానీ మనకంటూ నలుగురు ఉన్న చోటుకు మనం వచ్చేస్తాం మళ్ళగా. లేకపోతే ఇట్ డిపెండ్స్ అపాన్ మన ఇష్టం, మేము అక్కడే ఉండాలంటే అక్కడే ఉండొచ్చు, అది మన పరిస్థితిని బట్టి మనం ఎప్పుడో ఒకసారి అయిపోతాం. సో అట్లా అయిన తర్వాత అదే ఇల్లు 1,20,00,000 అయింది. అప్పుడు 50 లక్షలే ఆ ఇల్లు, 7 ఏళ్ళ తర్వాత 1,20,00,000 అయింది. సో అప్పుడు అనుకున్నాను, అయ్యో కొనేస్తే అయిపోయేదేమో అని అనుకున్నాను. బట్ నేనేమి తప్పు కూడా, మిస్టేక్ కూడా చేయలేదు. అప్పుడు నా దగ్గర 20 lakhs ఉండొచ్చు. ఆ 20 lakhsతో నేను ఏది కొనుక్కోవాలో అది కొనుక్కున్నాను. అది కూడా రేట్ వచ్చింది, అది కూడా రేటు పెరిగింది. సో ఇప్పుడు నేను అప్పు చేయాల్సి వచ్చేది కదా, ఒక 25 lakhs 30 lakhs కానీ ఈఎంఐలు కట్టుకోవాలి కదా. ఈఎంఐలు వడ్డీలు అన్నీ చూసుకుంటే కూడా అది కూడా 60-70 లక్షల్లో అవుతుంది, డబల్ అవుతుంది కదా ఈజీగా. మనం చాలాసార్లు ఏం చేస్తారంటే రెంట్కి ఉండే డబ్బులతో ఈఎంఐ కట్టేసుకుంటే అయిపోతుంది అనుకుంటాం. మనం రెంట్కు ఉండి మన ఖర్చులు తగ్గించుకోవాలి, మనకంటూ కూడా కొన్ని ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకున్నప్పుడు ఇల్లు ట్రాప్లో పడిపోతే ఏమైపోతుంది అంటే డబ్బులు బ్లాక్ అవుతాయి కొన్నిసార్లు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదే అంటున్నా, ఎవరికి ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకోవాలి.
ఇల్లు కొనుక్కునే వాళ్ళందరూ తప్పు కాదు, అలా కొనని వాళ్ళందరూ కూడా తప్పు కాదు. అందుకే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి. జస్ట్ దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి నేను చెప్తున్నాను అంతే. సో ఇప్పుడు అప్పు చేసి ఇల్లు కొన్నామే అనుకో, దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం ఒక ఏరియాలో బ్లాక్ అయిపోతాం, మన మనీ కూడా బ్లాక్ అయిపోతాయి. మనం ఇప్పుడు వేరే వేరే ప్లేసెస్లో వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి. ఇప్పుడు మీదే ఉంది, మీ ఛానల్ వాళ్ళు వేరే బ్రాంచ్ ఓపెన్ చేశారు, ఆ బ్రాంచ్కి నిన్ను పంపించేసి అక్కడే నిన్ను ఉంచేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ సొంత ఊరు ఏంటి, ఏమైనా ఉందా? గుంటూరు. ఓకే. సో అక్కడికి పంపించాలి అనుకున్నప్పుడు మీరు ఏమైనా ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారు, మీరు అక్కడికి వెళ్ళిపోయి ఉండాలి అంటే ఇక్కడే ఉండిపోతాను నేను అని అంటారు. నాకు ఇక్కడ అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, నేను ఇక్కడ ఉంటాను అంటారు. అది ఒకవేళ ప్రాపర్ సొంత ఊరైనా మీ పేరెంట్స్ అక్కడ ఉన్నా కానీ ఎందుకు నువ్వు ఇక్కడ ఉండడానికి ఎఫెక్షన్ చూపిస్తున్నావు అంటే బికాజ్ నీకు ఇక్కడ అన్ని సెట్ అయిపోయి ఉన్నాయి, గూడు ఉంది కాబట్టి ఆ గూట్లో నుంచి రావు బయటికి, అంతేనా కాదా? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఎదుగుదలలు కూడా కొన్నిసార్లు మనం అచ్చేసుకుంటాము, సప్రెస్ చేస్తాము దానివల్ల. సో సొంత ఇల్లు ఉన్న చోట ఉండిపోతాం అన్నట్టు. అంటే మనం కొంచెం వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళలేము, అంటే కొంచెం మన గ్రోతింగ్ పాయింట్స్లో కూడా వెళ్ళకుండా ఆప్ చేసే ప్రయత్నం కూడా ఉంటుంది అన్నట్టు. ఇది ఒక పర్సెంట్ వరకే, కొంతవరకే. నీకు ఇప్పుడు అన్నీ బాగున్నాయి, ఇక్కడ నీ ఫ్యామిలీ బాగుంది, అంటే నీ మ్యారేజ్ అయిపోయింది, నీకు పిల్లలు ఉన్నారు, నీ పిల్లల స్కూల్ ఉంది, నీ ఆఫీస్ ఇక్కడే ఉంది, ఇక్కడే ఉన్నప్పుడు నీకు ఇది బాగానే ఉంది. సో నీకు ఇలా కూడా నీకు బాగానే ఉంటుంది. కాకపోతే నీ ఎంత ఈఎంఐ కట్టుకుంటున్నావు, ఎంత అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీలో ఉన్నావు అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎప్పుడు మనము సేవ్ చేసుకోవాలి, ఎప్పుడు కొనాలి అంటే ఫస్ట్ మనం ఏదైతే ఉందో పిల్లల కోసం ఎడ్యుకేషన్ అనే కానీ ఏదైనా పెట్టుకోవాలి కొంచెం అమౌంట్, ఓకేనా? హెల్త్ ఇన్సూరెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, దానికి కొంచెం అమౌంట్, ఓకే? రిటైర్మెంట్కి కొంచెం అమౌంట్, ఎర్లీ రిటైర్మెంట్ అయినా కానీ ఏదైనా కొంచెం అమౌంట్, ఇవన్నీ పెట్టుకోగా నీకు ఒక 20,000 ఇంకా మిగులుతుంది అన్నప్పుడు నువ్వు చక్కగా రెంట్కి కట్టే బదులు ఈఎంఐ కట్టుకోవచ్చు. అప్పుడు బాగుంటుంది. నీకు కొన్ని రోజులు అయిన తర్వాత దాని వాల్యూ పెరుగుతుంది, నీకు ఒక అసెట్ లాగా కూడా నీ ఇల్లు ఉండిపోతుంది. నీకు అంటే ఇప్పుడు నీకు ఎటువంటి బర్డెన్ ఉండదు, అప్పు చేసామా స్ట్రెస్ ఇదేది ఉండదు. ఇలా మన ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నప్పుడు మనం కొనుక్కుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. దానివల్ల ఇల్లు వల్ల కొన్ని రోజుల తర్వాత వాల్యూ పెరుగుతుంది. ఇందాక నేను చెప్పాను, మా సిస్టర్ ఇలా చెప్తే నేను కొనుక్కోలేదు, ఇవాళ వాల్యూ పెరిగింది దానికి. ఇప్పుడు ఇల్లు, ఈ రియల్ ఎస్టేట్ కానీ ఏవైనా కానీ అనేవి ఒక బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ కల్చర్ చూస్తున్నాం, ఇంకొన్ని రోజులు పోతే విల్లా కల్చర్స్ చూస్తున్నాము, ఇప్పటికీ చూస్తున్నాము. సో మనం కొంటున్న కొద్దీ ఆ కల్చర్ అనేది మారిపోతూనే ఉంది కదా. వాళ్ళు వేసే స్ట్రాటజీస్ వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళు అమ్ముకునేటట్టు వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చాయి తెలుసా, రిటైర్మెంట్ హోమ్స్ అని వచ్చాయి, వెంచర్స్. ఎలా అంటే అక్కడ ఓన్లీ రిటైర్మెంట్ పీపులే ఉంటారు. మళ్ళీ ఏంటంటే హాస్పిటల్స్ ఉంటాయి, హెల్పర్స్ ఉంటారు, వాళ్ళ కోసం ఒక టీం ఉంటుంది అన్నట్టు. ఎక్కువ చాకరీ చేసుకోలేరు కదా, ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే 60-70 ఏళ్ళు ఉంటే నువ్వు పెద్ద పెద్ద 4 బెడ్రూమ్లు ఇల్లు క్లీన్ చేసుకోలేరు కదా. వీళ్ళకంటూ చిన్న పెంట్ హౌసెస్ లాగా చిన్నగా ముద్దుగా క్యూట్గా కడతారు అన్నట్టు, అట్రాక్టింగ్గా. సో ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నోళ్ళు కూడా రిటైర్మెంట్ హోమ్స్కి అట్రాక్ట్ అవుతారు కదా, ఖచ్చితంగా. సో మార్కెట్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా, ఈ దాంట్లో మన మార్కెట్ స్ట్రాటజీస్ కూడా తెలుసుకోవచ్చు అన్నట్టు. సో ఈ వేలో మనం ఉంటున్న కొద్దీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నుంచి ఇందులో కూడా మనం వెళ్ళాలి అనిపిస్తుంది, అది అమ్మి ఇందులోకి వెళ్ళాలి అనుకుంటాం. సో ఇవన్నీ మార్కెట్ స్ట్రాటజీస్. మనం ఎట్లా ఉన్నా కానీ బట్ మనము ఎండ్ ఆఫ్ ద డే అప్పు చేసి బర్డెన్గా ఫీల్ కాకూడదు. నువ్వు ఒక నెలకి 10,000 రెంట్ కడుతున్నావు అనుకో, నెలకు 10,000 రెంట్ కడుతున్నాయి, ఆఫీస్ ఏరియాలోనే ఇల్లు నీకు దొరుకుతున్నాయి అనుకో, ఇంకొక 15-20,000 ఈఎంఐ పెట్టుకొని కొనుక్కుంటే నీకు అదొక ఎసెట్ లాగా ఉంటుంది, నీకు బర్డెన్ ఉండదు. ఆ వేలో మనం ప్లాన్ చేసుకొని ఇల్లు కొనుక్కోవాలి, అద్దెకు ఉండాలా అనేది మనం ఆలోచించుకోవాలన్నట్టు. ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే అవర్ డెసిషన్, అది ఎవరిని చూసేది కాదు. కాకపోతే ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకూడదు. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పేసి తొందరపడిపోయి కొనుక్కుంటే మనకి అది అంటే ఈఎంఐలు కట్టుకోలేము. ఇప్పుడు కొనుక్కున్నావు చక్కగా, ఒక 5 years దాకా 6 years దాకా నీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుందా? ఒకవేళ నీకు నచ్చకపోతే జాబ్ మానేస్తే డబ్బులు ఎవరు కట్టాలి? ఒక్కోసారి ఉంటుంది ఎమోషనల్లీ మనం కొన్ని డెసిషన్స్ తీసుకుంటాము, ఆ టైంలో మరి నీకు ఈఎంఐ ఎవరు కట్టాలి? సో కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాలి. నేను ఈ జాబ్ కంటిన్యూగా చేస్తానా, ఇక్కడ నేను పర్మనెంట్గా నేను ఏదైతే వస్తుందో శాలరీ హైక్ లేకపోయినా నేను కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ అది కట్టుకోగలనా, ఇవన్నీ ఆలోచించుకుంటూ మనం ప్లాన్ చేసుకుంటేనే బర్డెన్ ఫీల్ అవ్వము అన్నట్టు, స్ట్రెస్ ఫీల్ అవ్వము, ఫైనాన్షియల్లీ కూడా డిప్రెస్ అవ్వము.
సో ఈవేళ మన లైఫ్ని మనం ఏదైనా అనుకుంటున్న కన్ఫ్యూజన్స్ని పోవాలంటే మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో నాకు ఎన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ 2-3 ఉన్నాయి. సో కాబట్టి అడ్వాంటేజెస్ 5 ఉన్నాయి, 5 తీసేసుకుంటే పోయితేనే మనము మనకి ఇష్టం ఉన్నది ఏదైతే అదే ఆప్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అంటే మీరు అన్నారు కదా, ఎమోషనల్గా వెళ్ళిపోతారు ఫస్ట్ లేదు ఇంకా వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు అని ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. తర్వాత వచ్చే పరిణామాల గురించి ఒక్కసారి కూడా ఆలోచించరు. బట్ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అది ఇంటి విషయమైనా ఏదైనా ఒక్కసారి మనం ఆలోచించుకుని స్టెప్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. ఒక ఎక్స్పీరియన్స్ నుంచే కొన్ని మీరు చెప్తూ ఉంటారు. మీ రియల్ లైఫ్లో నాకు చాలాసార్లు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి కంటెంట్ని మాకు అందిస్తున్నారు. చాలామంది వ్యూయర్స్ కూడా మాకు బాగా నచ్చుతుంది, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మాకు ఇంకా ఎగ్జాక్ట్గా ఇంకొన్ని నేర్చుకోవాలని ఉంది, మేము కౌన్సిలింగ్ తీసుకోవాలనుకుంటున్నాము అని అంటున్నారు. మరి వాళ్ళకి మీరు ఏమైనా టైం కేటాయించడానికి కానీ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే, డెఫినెట్లీ ఉషా. మేము ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఫైనాన్షియల్లీ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, మేము బిజినెస్ చేయాలన్నా మేము చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాము, ఇలా ఈ మధ్య కాల్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. వాళ్ళకి టైం కేటాయించి సపరేట్గా వాళ్ళు ఏ టైంలో వాళ్ళతో మాట్లాడాలి అని అన్నీ కూడా ఒక టీం వర్క్ చేస్తున్నాం. అంటే ఒక నలుగురు కలిసి వాళ్ళకి కరెక్ట్ టైంని ఇస్తున్నాం అన్నట్టు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కనుక ఉంటే మేము ఇంకా కూడా కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంకా కూడా మేము ఫైనాన్షియల్లీ ఇంటెలిజెన్స్ మీద, బిజినెస్ ఐడియాస్ మీద అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద అన్నీ వచ్చేటట్టు ఒక పవర్ఫుల్ క్లాస్ ఒకటి డిజైన్ చేసాం. యాక్చువల్గా అది మీరు నాకు మొన్న చెప్పారు. మొన్న చెప్పాను. సో అది కూడా యూజ్ అవుతుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ కోర్సును కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అనుష గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీకేమైనా క్లాస్ కానీ లేకపోతే మేడంతో కౌన్సిలింగ్ కానీ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.